చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ప్రస్తుతం మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము. ట్రెడిషనల్ హీలర్, ఇంకా హెర్బలిస్ట్. ఆయుర్వేద వైద్యంలో ఎలాంటి సమస్యకైనా కానీ చాలా తక్కువ టైంలో తగ్గేలాగా, అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మందికి ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ రోజు ఒక మంచి టాపిక్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. నేను గత 1 వీక్ గా డాక్టర్స్ ని అడుగుతూనే ఉన్నాను, బట్ నాకు ఆన్సర్ అయితే దొరకలేదు వాళ్ళ దగ్గర నుంచి. మీ దగ్గర ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. పుట్టుకతో షుగర్ వచ్చినప్పుడు పిల్లల్లో వాళ్ళకి క్యూర్ చేసుకోవడం అవుతుందా? ఎలాంటి మెడిసిన్ అయినా ఉందా? ఇప్పుడు వాళ్ళు అదే లైఫ్ లాంగ్ భరించకుండా రివర్స్ చేసుకోవచ్చా? చేయొచ్చండి. నేను ఆల్రెడీ 2-3 కేసులు చేశానమ్మా. ఒకటి ఇప్పుడు నడుస్తుంది. అమెరికా నుంచి వచ్చాడు ఆ పిల్లోడు, 7 years. అతనికి పుట్టుకతోటి లేదండి, కరోనా ఇంజెక్షన్ చేయించాక వచ్చిందంట. ఒకవేళ దాని వల్ల కానీ వచ్చిందేమో అని, దానికి సంబంధించింది అంటే ఇది ఆయుర్వేద శాస్త్రంలో ఎలా ఉంటుందంటేనమ్మా, పూర్వం అనేక రకాల విషాలను కూడా ఆయుర్వేదంలో వాడేవారు. వాటిని అమృతీకరణ అంటారమ్మా. భయంకరమైన విషాన్ని కూడా అమృతంగా మార్చి మందుగా తయారు చేసి ఇవ్వటమే ఆయుర్వేదంలో అమృతీకరణ అనేది. బ్రహ్మపుత్ర అని ఒక మూలిక ఉందమ్మా. బ్రహ్మపుత్ర ఆ ఒడ్డు అమ్మట, ఆ ఫారెస్ట్ లో ఉంది. ఎంత కఠోరమైన విషయం అంటే, మీరు ఆ గాలి పీల్చారంటే ఆ చెట్టు మీద నుంచి వచ్చింది, నవరంధ్రాల్లోంచి బ్లడ్ వెళ్ళిపోయి చనిపోతారు స్పాట్ లో. దానికి మళ్ళీ విరుగుడు లేదు. అటువంటి విషయాలను కూడా శుద్ధి చేసి ఆయుర్వేదంలో వాడిపోరమ్మా. శుద్ధి చేయాలంటే ఆ మూలికి సేకరించాలి కదా. సేకరించడానికి వెళ్ళినప్పుడే దానికి యాంటీడోట్ వాడుకుని వెళ్ళేవారని నేను అనుకున్నాను. ఎందుకంటే అంత భయంకరమైన విషయాలు ఉంటాయి ఆయుర్వేదంలో అని రాసినప్పుడు దాన్ని మందుల్లో వాడేవారు అన్నప్పుడు మరి తీయటానికి వెళ్ళినట్టు చనిపోవాలి కదా. దాని అర్థం ఏంటి? అక్కడ మనకి ఆ ఏదైతే ఆ మందుని సేకరించడానికి వెళ్తున్నారో ఆ టైంలో వాళ్ళు దానికి విరుగుడు వాడుకుని వెళ్ళేవారు అని అర్థం అంట. ఎందుకంటే ఏగల దోమలు కూడా వెళ్ళవంటమ్మా ఆ ఏరియాకి, జంతువులు వెళ్ళవంట, పచ్చగడ్డి మొలదంట చుట్టూరు. అంత భయంకరమైన విషయం అంట. మరి దాన్ని కూడా మెడిసిన్స్ లో వాడేవారు. ఇలాగా అనేక రకాలు ఆయుర్వేదంలో ఉన్నాయండి. పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా వాడగలిగితే, డాక్టర్ యొక్క పథ్యం ఏం చెప్పారు, ఏ విధమైన లైఫ్ స్టైల్ చెప్పారో దాన్ని పాటిస్తే కనుక తగ్గడానికి అవకాశం ఉందమ్మా. అటువంటి విషయాలు మందుల్లో వాడినప్పుడు దానికి విరుగుడు ఈ రకంగా చేసుకుని తినండి 1 వారం అని ఆయుర్వేదంలో ఉందమ్మా. ఆ విరుగుడు ఇక్కడ వాడితే ఎలా ఉంటుంది అని నేను, అది ఫ్రూట్స్ అమ్మ, పైగా ఎంత బాగుంటాయంటే తినడానికి. ఆ ఫ్రూటే ఆ విషయానికి విరుగుడు అంట. అన్ని విషయాలని బయటికి తీస్తున్నాను. ఆ ఫ్రూట్ని నేను వాడి ఆ పిల్లోడికి షుగర్కి మందు ఇవ్వకుండా ఆ ఫ్రూట్ జామ్ ఇచ్చా, జాముగా తయారు చేసి. చాలా టేస్ట్గా ఉంది. అడిగి తెలుగు రాదు. నేను ఎలా ఉంది అంటే ఇలా అంటున్నాడు, చాలా టేస్ట్గా ఉందని. ఆ జస్ట్ మెడిసిన్ లేకుండా అది ఒకటి ఇవ్వటం వల్ల 2 పూట్ల ఒక పీనట్ సైజ్ తినమన్నానమ్మా. మ్యాక్సిమం కంట్రోల్లోకి వచ్చింది. అంత క్రితం ఏంటంటే 2 పూట్ల ఇన్సులిన్ చేసినా విపరీతంగా పెరిగిపోవటం, లేకపోతే విపరీతంగా తగ్గిపోవటం. అది ఇప్పుడు ఒక లెవెల్లోకి వచ్చిందమ్మా. వాళ్ళు ఎవ్రీడే రీడింగ్స్ పంపుతున్నారు నాకు. ఆ రీడింగ్స్ని బట్టి అయితే స్టేబుల్ అయిందని తెలుస్తుంది. ఇప్పుడు స్టేబుల్ అయ్యి ఏదైతే మనకి సజెస్ట్ చేసిన రీడింగ్స్ ఉన్నాయో అక్కడికి వస్తుంది ఇప్పుడు. ఇదివరకు అక్కడికి వచ్చేది కాదు. దీనిని బట్టి ఏంటంటే చేయగలవని అనుకుంటున్నాం. ఇదివరకు ఒక కేసు చేశానమ్మా నేను. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, కొన్నాళ్లే వాడారు, కానీ ఇన్సులిన్ నుంచి బయటకు తీసుకొచ్చా. పూర్తిగా షుగర్ తగ్గలేదు. వాళ్ళు ఏంటంటే డిస్కనెక్ట్ చేశారు మధ్యలో. అది ఇక్కడ ఓపిక్గా వాడాలమ్మా. 6 నెలల నుంచి సంవత్సరం 2 ఏళ్ళు వాడితే కనుక బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంది. ఏ విధంగా ఉంది అని నేను చెప్తున్నానంటే, కాయకల్ప చికిత్స అని ఉంటుందండి ఆయుర్వేదంలో. కాయకల్ప చికిత్స ఇది రావణుడు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కానీ, మహా ఋషులు, యోగులు, వీళ్ళు హిమాలయాల్లో వాడుకుంటూ ఉంటారండి. అందుకనే హిమాలయ యోగులు 100 సంవత్సరాలు బతుకుతారు. ఇదంతా నేను చెప్పేది పుక్కిటి పురాణము కాదు. లేకపోతే లేరు, ఉన్నారా అంటే అక్కడ కాంట్రవర్సీ అవుతుంది. మళ్ళీ ఉన్నారండి, డెఫినెట్గా ఉన్నారు. వాళ్ళ ఫోటోలు కూడా ఈ మధ్య బయటకు వస్తున్నాయి కొంతమంది. అలాగే దేవరహ బాబా అని మొన్న కుంభమేళా జరిగింది కదమ్మా అలహాబాద్, త్రివేణి సంగమం దగ్గర ఉండేవారు ఆయన. ఒక పెద్ద అరప వేసుకుని తాటాకు గుడిసెలో ఉండేవారు.
ఈ రాజకీయ నాయకులు ఈవెన్ ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఎంతోమంది రాష్ట్రపతులు వీళ్ళందరూ ఆయన దర్శనానికి వెళ్తే ఆయన 7 అడుగులు మనిషి అంట, 350 సంవత్సరాలని చెప్పుకుంటారు. కాలు ఇలాగా నెత్తి మీద పెట్టివరమ్మ ఆయన, అదే దీవెన అన్నమాట. ఆయన జలసమాధి అయిపోయారు. అంటే 350 ఏళ్ళ తర్వాత ప్రాణం వదిలేయాలి నేను, అందుకు నేను పద్మాసనం వేసి కూర్చుని నన్ను గంగలో వదిలేయండి అంటే వదిలేస్తే అప్పుడు ఫారినర్ ఎవడో షూట్ చేసాడు. అది నేను ఎప్పుడో ఒకప్పుడు చూసా ఆ వీడియో, ఇప్పుడు ఉందో లేదో తెలీదు. అలాగే త్రైలింగ స్వామి అని కలకత్తాలో, కాశీ దగ్గర, కలకత్తా కాదు కాశీ దగ్గర ఉండేవారు అనుకుంటా ఆయన. లాహిరి మహాశయ ఆయన్ని చూడడానికి వెళ్ళారు. అప్పటికే ఆయనకి 300 ఏళ్ళు అని చెప్పుకునేవారు. ఆయన కూడా అలాగే ఇలాగ 100 సంవత్సరాలు బతికెళ్ళిన యోగులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు సాధనా మార్గం ద్వారా హార్ట్ను ఆపుకోవడం వల్ల బతికారా, సమాధిలోకి వెళ్ళి మూలికల ద్వారా ఆపారంటే మూలికల ద్వారా బతికిన వాళ్ళు కూడా ఇవాళకి ఎంతోమంది ఉన్నారు. మూలికల్లో అంత గొప్ప గుణం ఉంది, అంత శక్తి ఉంది. కాయకల్ప చికిత్స అని రావణుడు 20 సార్లు చేసుకున్నాడు. రావణుడు ఎన్ని వేల సంవత్సరాలు బతికాడు అని చెప్తారు. ఎందుకంటే ఈ కాయకల్ప, ఈ కాయకల్ప చికిత్స వల్ల అన్ని 100 సంవత్సరాల మనిషి బతికినప్పుడు టైప్ 1 షుగర్ ఎంతమ్మా దాని ముందర. అవును సార్. అంటే మనిషి యొక్క జీన్నే మార్చేస్తుంది. ఇది జీన్ ద్వారా వచ్చింది టైప్ 1, పుట్టినప్పటికి వచ్చింది. ఆ జీన్ను మారిస్తే టైప్ 1 తగ్గిపోతుంది. ఆ మార్చే మందులు కూడా ఆయుర్వేదంలో ఉంటాయి. అదే కాయకల్ప. ఒక మనిషి 100 ఏళ్ళు దాటి బతకడం అనుకున్నవాడు 500, 200, 300, 900 బతుకుతున్నారంటే ఏ విధంగానమ్మా? బుద్ధిస్ట్ మాంకులు కూడా ఉన్నారు అలాగా. వాళ్ళు కూడా సాధన ద్వారా కానీ మెడిసిన్ ద్వారా కానీ బతికున్న వాళ్ళు ఉన్నారు. హిమాలయాల్లో వేల సంవత్సరాల యోగులు ఉన్నారని కూడా చెప్తారు. అది పుక్కిట పురాణం అవ్వకండి, నమ్మనా నమ్మలేదా అనేది కాదు. ఈ సృష్టిలో ఏదైనా కూడా మన థాట్లోకి ఏదైనా వచ్చింది అనుకోండి, అటువంటిది ఎక్కడో చోట ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది, లేకపోతే మన ఆలోచనలోకి రాదు అసలు, ఎట్టి బస్సులో రాదు. నేను మన అవతార్ సినిమా తీశారు. ఆ చెట్టు ఎంత పెద్దది ఉంటుందమ్మా, దాని మీదే ఊళ్ళు ఉంటాయి, ఎంతోమంది బతుకుతున్నారు. ఒకప్పుడు మనం పూర్వకాలంలోకి వెళ్ళిపోతే, సైంటిస్టులు చెప్పిన దాంట్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు ఏ ఆక్సిజన్ అయితే ఉందో వాతావరణంలో, ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉందో అంత కార్బన్ డైఆక్సైడ్ ప్రమాదం, మంచు కొండలు కరిగిపోతాయి, నదులు పొంగిపోతాయి, సముద్రం పొంగిపోతుంది, భూమి నాశనం అయిపోతుందని చెప్తున్నారు. మరి ఒకప్పుడు 6 ఉండేదంటమ్మా కార్బన్ డైఆక్సైడ్, 6%. ఇప్పుడు 0.040 ఉందంట. 60 ఉందో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ అప్పుడు 6 ఉండేదంట. అప్పుడు ఒక్కొక్క చెట్టు వేరు 100-200 కిలోమీటర్లు ఉండేదంట. అంటే ఆ చెట్టు ఎంత పెద్దది ఉంటుందో చూడండి. అమెరికాలో ఈ మెకనాస్ గోల్డ్ అది తీసింది ఏదో ఉంది కదా, ఏదో వ్యాలీ అంటారు. అక్కడ ఆ కొండలు చిన్న చిన్న గుట్టలేక చాలా రకరకాల డిజైన్లో ఉంటాయి. అవి పెట్రిఫైడ్ ట్రీస్ అని చెప్తున్నారు కొందరు. అంటే ఒక చిన్న కొండే ఒక చెట్టు చచ్చిపోతే ఏర్పడిందంటే ఆ చెట్టు ఎంత పెద్దది ఉంటుందో. అటువంటి ఆలోచన వచ్చినాడు కాబట్టి ఆ అవతార్ తీసిన డైరెక్టర్ ఎక్కడో అతను డ్రీమ్లో చూసి ఉండొచ్చు, అతను దివ్య దృష్టితో చూసి ఉండొచ్చు. ఒక అద్భుతమైన వ్యక్తులు అన్నమాట. వాళ్ళు ఎక్కడో దర్శించి ఒక సినిమా తీయటం అంటే అంత ఈజీ కాదు. ఇక్కడ వైద్యంలోంచి సినిమాలోకి వెళ్తున్నాను అని అనుకోవద్దు మీరు. ఆ చెట్టు అతని ఐడియాలోకి వచ్చింది అంటే అది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది ఎక్కడో. అలా అయితేనే మన మనస్సులోకి వస్తుంది అనేది నా నమ్మకం. ఇది నేను చెప్పింది అందరిని నేను నమ్మమని చెప్పట్లేదు, అన్నీ నేను చేసేస్తానని చెప్పట్లేదు, కానీ ఇంపాసిబుల్ అనేది లేదని నేను చెప్తున్నాను. ఈ ప్రకృతిలో భగవంతుడు అన్నీ ఇచ్చాడు మనకి, అన్నీ నిర్మించి ఇచ్చాడు, అన్నీ వాడుకోమని ఇచ్చాడు. మనం ఆ ప్రకృతిని నాశనం చేయటం వల్ల ఇన్ని రకాలైన ఇబ్బందులు మనం అనుభవిస్తాం. అందుచేత ఆ హిమాలయ మహాత్ములు వాళ్ళకి మూలికల గురించి తెలుసాం. ఇప్పుడు నేను హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఒక ఆయన చెప్పారు, ఆకు చెప్పలేదు కానీ నాకు జేబులో తీసి ఈ ఆకు ఒకటి చాలండి మాకు రోజుకి ఆహారంగా, ఈ నోట్లో వేసుకుని నవిలి మింగుతాము, ఆ రోజంతా ఇంకా ఆహారం అక్కర్లేదంట, నీళ్ళు అక్కర్లేదంట. ఇలాగ రోజుల తరబడి మేము మంచు కొండల్లో ఉండిపోయినప్పుడు ఏమీ దొరకనప్పుడు ఈ ఆకుల్ని జాగ్రత్త చేసి ఉంచుకుంటాం. ఇంకా మాకు మళ్ళీ మంచు కరిగిపోయేదాకా 5-6 నెలలు తినకపోయినా ఏమవుదంట వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే ధ్యానం ద్వారా హార్ట్ బీట్ని తగ్గించేస్తారమ్మా.
తగ్గించేసి హైబర్నేషన్లోకి వెళ్ళిపోతారు. ఇది ఇంపాసిబుల్ అని ఏం కాదు. మంచు ఉడుతుంది, దాని హార్ట్ బీట్ 230 240, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, నేను సైంటిస్ట్ని కాదు. మంచు పడి వాతావరణం మొత్తం మంచుతోటి చెట్లు భూమి పూడిపోయి మంచులో కప్పడిపోయినప్పుడు అది మంచు అడుగుకి వెళ్ళిపోయి నిద్రపోతుంది, నిద్రావస్థ, హైబర్నేషన్ అంటారు దాన్ని. ఆ 200 పైన ఉన్న హార్ట్ బీట్ని అంట 2లోకి తీసుకొచ్చేస్తుందంట. అలా మంచు ఎలుగుబంట్లు కూడా హైబర్నేషన్లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి 6 నెలలకు 5 నెలలకు మంచు కరిగాక మళ్ళీ వచ్చేసి ఆరోగ్యంగా చాలా హ్యాపీగా ఎక్స్ట్రా ఫ్యాట్ ఏమైనా ఉంటే దాన్ని కరిగించుకుని ఆహారంగా తీసుకుని ఇంకా హెల్దీగా బయటకు వస్తాయి, ఇంకా యాక్టివ్గా. ఇటువంటి రహస్యాలు ప్రకృతిలో అనేక ఉన్నాయి. అలాగే మనిషి ఎందుకు ఆపలేడు హార్ట్ని? యోగులు అదే కదా చేసి పని. ఎప్పుడైతే హార్ట్ బీట్ ఆపేశారో మిషన్ పని చేయట్లేదు కదమ్మా, అప్పుడు ఆహారం అక్కర్లేదు కదా. ఇది ఎంతమందికి మనం చెప్తే ఏమంటారు, ఏదో చెప్పేస్తున్నారు మీరు అంటారు, కానీ కాదమ్మా. మీరు అన్నట్టు ఒక ప్రాణాన్ని మనం హోల్డ్ చేసి అలా ఉంచగలిగినప్పుడు ఈ బీపీ, షుగర్ ఇవి నథింగ్ కదా సార్ నిజంగా మనకి. ఆ ప్రాపర్ వే అనేది తెలియాలి, ఎలా వాడాలి, ఎవరు ఇస్తారు ఆ మెడిసిన్ అనేది మనకి తెలియాలి, ఎట్లా వాడాలని. అలా చేయగలిగితే ఈ అన్నిటికి కారణం ఆహారం. ఈ తల్లిదండ్రులు, ఆ తల్లి ఎవరైతే గర్భవతి ఉందో ఆ తల్లి ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, ప్యాంక్రియాస్ పనిచేయడానికి అవసరమైన ఆహారం అందకపోవటం వల్ల ఆ అబ్బాయి ప్యాంక్రియాస్ ప్రాబ్లంతో పుట్టాడు, ఆ అమ్మాయి ప్యాంక్రియాస్ ప్రాబ్లంతో పుట్టడం వల్ల టైప్ 1 షుగర్ అది పుట్టేవాడికే ఉందని చెప్తారు. దాన్ని మనం రెక్టిఫై చేసి ఈ ప్రెగ్నెంట్ గా ఉండగా తల్లి కనుక, తల్లులకి గర్భవతి అయిన తల్లి నాకు అది తినాలని ఉంది, ఇది తినాలని ఉంది అని అడుగుతారు. నేను 1-2 వీడియోలో మీకు కూడా చెప్పానేమో నేను. ఏమనంటే ఆ తినాలని ఉన్నదా అందులో ప్రోటీన్ కానీ విటమిన్ కానీ ఇది కానీ ఉంది కదమ్మా, దాని లోపం వల్ల ఆ తల్లి యొక్క శిశువుకి ఏది లోపం ఉందో ఆ తినమని ఈ తల్లి శరీరానికి బ్రెయిన్కి సిగ్నల్ ద్వారా వచ్చి నాలిక ఆ రుచి అడుగుతుంది. ఎంత గొప్ప సైన్స్ చూడండి. ఇది ఏ విధంగా తెలుస్తుంది మనకి తెలియదు. అదేదో చేదస్తాం అనుకుంటాం, ఇంకోటి అనుకుంటాం. గర్భవతిని ఎంత జాగ్రత్తగా చూసేవారంటే ఇంట్లోని ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ కదమ్మా, వదినలను, చెల్లెళ్ళను, లేకపోతే ఆడపడుచులను, మరుదులను, ఏం కావాలంటే అది మామగారు, అత్తగారు, తల్లిదండ్రులు పెట్టడం, ఏది కావాలంటే అది తీసుకొచ్చి పెడతారు, పెట్టేవారు. ఇప్పుడు అది చేదస్తాం అని వదిలేస్తున్నారు. దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఏదైతే ఆ శిశువు పెరగడానికి ఉన్న డెఫిషియన్సీ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆ తల్లి నాకు ఇది తినాలని ఉందని అడుగుతుంది, అది పెట్టాలి మనం. పెడితే అది ఫుల్ఫిల్ అయిపోవడం వల్ల ఆరోగ్యకరమైన బేబీ పుడుతుంది. అంత దాకా మనం ఆలోచించాలమ్మా, ఇది తగ్గించాలి అంటే. అప్పుడు ఆవిడ తీసుకున్న ఆహారం ఏంటి, ఏం లోపంతో ఈ బిడ్డ పుట్టింది, ఆ లోపాన్ని మనం సరి చేయగలిగితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే ఓకే. సో అంటే ప్రమోషన్ వీడియో అంతా మాత్రం కాదండి, ఎవరికి ప్రమోషన్స్ చేసుకొని లేకపోతే వైద్యంతో ఆటలాడేంత ఇంకా ఆ సిచ్యువేషన్ కాదు. ఎవరైతే నిజంగా అవసరంలో ఉన్నారో, చిన్నపిల్లల్లో పాపం వాళ్ళ లైఫ్ లాంగ్ ఆ షుగర్ ని క్యారీ చేసుకుంటూ ఇవి తినొద్దు అవి తినొద్దు అని చెప్పి తినొద్దంటాం వదిలేండి, ఇంజక్షన్ రోజు ఉదయం సాయంత్రం తీసుకునే పరిస్థితి, మళ్ళీ మనం అవి చెక్ చేయాలంటే పరిస్థితి మనమే చేయాల్సి వస్తుంది. చాలా బాధ వచ్చేస్తుంది. సో ఎవరైనా కానీ టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతూ ఉండుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి ఫోన్ చేయొచ్చు. ఆంజనేయ రాజు గారిని సంప్రదించి మంచి మెడిసిన్ కానీ వాళ్ళ బాడీ టైప్ నుంచి ఎలా వచ్చింది ఏంటి అనేది అంతా ఎగ్జామినేట్ చేసి మంచి వైద్యాన్ని అయితే అందించడం జరుగుతుంది. తప్పకుండా ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ పిల్లలకి కొంచెం సర్వైవల్ కానీ ఫుడ్ కానీ ఆ మానసిక బాధ నుంచి బయటపడేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ అమ్మ మనం ఇన్సులిన్ నుంచి బయటకు తీసుకొచ్చినా చాలా, అవును, వాళ్ళ కష్టం నుంచి దూరం చేసినట్టు. అవును అవును. ఆ పిల్లలు కూడా వింటున్నారమ్మా, ఇది తినొద్దంటే తింటలేదు చాలా మంది. మరి ఇంజక్షన్ భయపడి లేకపోతే ఆ చిన్న వయసులో పేసీలు పెడతారు కదా సాధారణంగా, ఆ పేసీలు పెట్టి వాళ్ళు కూడా ఉండరమ్మా చాలా మంది అందులో. మరి వాళ్ళు మెంటల్ స్టేటస్ అలా అయిపోతుందో స్టేటస్, లేకపోతే భగవంతుడే వాళ్ళకి ఆ శక్తిని ఇస్తాడో తెలియదు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.